హలో నమస్తే, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను అన్నంలోకి ఎగ్ పులుసు చేస్తున్నానండి. టేస్టీ అయినా ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గరిటెలంతా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా కాగనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొంచెం, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు 4 వేసేసుకోండి. చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. వేగిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి వీటిని. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోండి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. నేను ఒక 40 గ్రాముల చింతపండు తీసుకొని ఒక అరగంట ముందే నానబెట్టేసి ఉంచుకున్నాను అనమాట. వీటిని పిసికేసుకోవాలి. గుజ్జు తీసుకోవాలి పిసికేసి. ఇలా పిసికేసుకొని తీసేసుకోండి. వాటర్ అంతా గుజ్జు అంతా ఒక దాంట్లోకి వేసేసుకోండి. చేయి అడ్డం పెట్టేసి ఇలా గుజ్జంతా తీసుకొని వేసుకోవాలండి. ఈ పులుసు ఇందులో పోసేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు కొంచెం చెత్త అనేది వస్తుంది. చేయి అడ్డం పెట్టి పోసుకుంటే తీసేసుకోండి చెత్త అంతా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం నువ్వుల పొడి కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకోండి. మనకు కొంచెం చిక్కబడడం కోసం నువ్వుల పొడి వేసుకుంటాము. అలాగే టేస్ట్ కోసం కూడా వేసుకుంటాము. ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. కొంచెం చిక్కబడేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఉంచుకుందాము. ఇప్పుడు మరుగుతుంది కదండి. ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా పర్లేదు. వీటిలో ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకోండి. 4 సైడ్లో కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే మనకు ఉప్పు పులుపు అని మంచిగా ఉంటుంది ఎగ్గు. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎగ్స్కి అంతా పులుపు అంతా పట్టేంత వరకు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు పులుసుని మరిగించుకోవాలి. రెడీ అయిపోయిందండి మనకు టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ.
సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అండి, వేడి వేడి ఎగ్ పులుసు. టేస్టీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకునే వాళ్ళైతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.